హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే బైక్ సర్వీస్. ఫ్రెండ్స్, మనం ప్యాషన్ ప్లస్ ఫుల్ రిస్టోరేషన్ చేస్తున్నాం కదా. ఓల్డ్ బైక్ లెర్నింగ్ పర్పస్ చేస్తున్నాం కదా. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫుల్ వీడియో చూడండి, అన్ని డీటెయిల్గా మీకు కనిపిస్తూ ఉంటుంది ప్రాసెస్ అంతా. ఫ్రెండ్స్ చూడండి, అన్నీ ఓపెన్ చేసాం కదా మనం. ఇది ఫ్రేమ్ మొత్తం ఇరిగిపోయింది. దీన్ని వెల్డింగ్ ఇచ్చి పెట్టుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. సో అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, స్టెప్ బై స్టెప్ అన్నీ చూడండి. ఇదిగోండి, అన్ని పార్ట్స్ ఇక్కడ మనం ఓపెన్ చేసి పెట్టేసుకున్నాం. వీటన్నిటిని నీట్గా కడిగేసేసి మొత్తం అసెంబ్లీ చేసుకోవాలి మనం. ఈ రూమ్లో ఇదిగోండి, చిన్న చిన్న పార్ట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేసా. ఇది ఇంజన్ ఫ్రెండ్స్, మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, సీట్ ఒకటి ఓపెన్ చేస్తున్నా. సీట్ కవర్ బాగాలేదు కదా, మొత్తం చింపేస్తున్నది. సీటు మొత్తం నీట్గా కడిగేసేసి పక్కకు పెట్టేసా ఫ్రెండ్స్. లోపలైతే ఇంత కూడా చిరగలేదనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ పెట్రోల్ ట్యాంక్. మనం ఆల్రెడీ క్యాప్ ఎలా ఓపెన్ చేయాలన్నది నేను వీడియో తీసి పెట్టా ఫ్రెండ్స్. ఎవరికన్నా తాళం లేకపోతే బండి కీ లేదనుకోండి, పెట్రోల్ క్యాప్ ఓపెన్ అవ్వదు కదా, ఎట్లా తీయాలి అనేది నేను డీటెయిల్ ఒక వీడియో అయితే తీసి పెట్టా. మీకు ఎవరికైనా కావాలంటే దాన్ని చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అన్ని పార్ట్స్ కడిగేసేసి నీట్గా ఆయిల్ అప్లై చేసి అనమాట, అప్లై చేసి పెట్టుంచా. ఇప్పుడు మనకి అసెంబ్లీ చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నట్టు. ఈ చైన్ బాగా రస్ట్ పట్టేసింది ఫ్రెండ్స్. చూద్దాం ఒకవేళ పని చేస్తుందా లేదని. షాక్ అబ్జర్వర్ చూడండి ఎలా ఉందో, అంత టూ మచ్ ఉంది. చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్ క్లీన్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, ఎంతగానో మొత్తం మురిగి పట్టేసిందంటే. చాలా కష్టపడ్డా ఈ రెండింటిని క్లీన్ చేయడానికి. చూడండి ఫైనల్గా రిజల్ట్ ఎలా వచ్చిందో. అంతా నీట్గా కడిగేసేసి డీజిల్తో కడిగా ఫ్రెండ్స్. కడిగిన తర్వాత లాస్ట్లో వాటర్ పోసి శుభ్రంగా కడిగేసా. సో అయితే ట్రై చేసా ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే వచ్చింది, పర్లేదా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక పార్ట్స్ అన్నిటిని అసెంబ్లీ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు మొత్తం అన్ని పార్ట్స్ క్లీనింగ్ వరకు అయితే చూసాం కదా. ఇప్పటి నుంచి మనం అసెంబ్లీ చేయటం ఎలాగో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రేమ్ ఆల్రెడీ మనం అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. ఫ్రేమ్ ఎక్కిచ్చేసి ఆ షాక్ అబ్జర్వర్ ఎక్కించుకుంటున్నాం. ఇంకొకటి స్టెప్ బై స్టెప్ చైన్ స్ప్రాకెట్స్ అవన్నీ ఎక్కిచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ వీల్ మనం ఓపెన్ చేసాం కాబట్టి ఫ్రెండ్స్ లోపలంతా ఇంటి పేపర్ తీసుకొని నీట్గా
పేపర్తో రబ్ చేసుకోవాలి. పేపర్తో రబ్ చేసుకొని మనం వీల్ ఎక్కించుకున్నాం అనుకోండి, మనకి బ్రేక్స్ అనేవి మంచి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. దాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మన ఈ బ్రేక్ డ్రమ్ ఉంది కదా, ఆ బ్రేక్ డ్రమ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని గ్రీజ్ అప్లై చేయాలి. బ్రేక్ షూస్ కొత్త వేసుకుంటే వేసుకోవచ్చు. ఒకవేళ మంచిగా ఉన్నాయి అనుకోండి, వాటిని క్లీన్ చేసేసి సేమ్ ఎవ్రీ పేపర్ పెట్టేసి దానికి ఎక్కించేయచ్చు. నేను అదే పని చేసే ఫ్రెండ్స్. చూసుకోవాలి క్యామ్ అంతా మంచి పర్ఫెక్ట్గా ఉందా లేదా, లాకులు కూర్చున్నాయా లేదా. చూడండి, ఎవ్రీ పేపర్ తీసుకొని కొడతాను. పాత లైనర్సే ఉంచుతాను నేను, ఇవి ఒరిజినల్ ఉన్నాయి, హీరో హోండా. ఎక్కించేసుకొని ఇటువైపున మన డ్రమ్ రబ్బర్స్ ఉన్నాయి కదా, ఈ డ్రమ్ రబ్బర్స్ చూడండి మంచి కండిషన్ ఉన్నాయి, బాగున్నాయి డ్రమ్ రబ్బర్స్ అయితే. సో నేను అయ్యే పెట్టేసేసుకొని ఇటువైపుని ఇంకో చేతి ఇట్లా పట్టుకొని, మనం స్ప్రాకెట్ ఆల్రెడీ ఫిట్ చేసుకున్నాం కదా, అయితే మన యాక్సిల్ బోల్ట్కి కొంచెం గ్రీజ్ అప్లై చేసుకొని ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ అప్లై చేసి ఉంచా, చూపించలేదు. ఈ తర్వాత డైరెక్ట్ వీల్ దాంట్లో కూర్చోబెట్టేసి, ఇక్కడ చిన్న బుష్ వస్తుంది, ఆ బుష్ని కూడా కూర్చోబెట్టేసి ఎక్కించేయటం ఫ్రెండ్స్. తర్వాత అడ్జస్టర్ ఉంటుంది అనమాట, ఇది మన చైన్ అడ్జస్టర్. చైన్ లూజ్ టైట్ చేసుకోవడానికి ఈ అడ్జస్టర్ పెట్టేసుకొని లాస్ట్లో నట్టేసేసుకోవాలి. ఫిట్ చేసేసి మళ్ళీ మనం డ్రమ్ బోల్ట్ ఒకటి ఎక్కించేసుకొని, ఫుల్ టైట్ అయితే మనం తర్వాత చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చైన్ ఎక్కించిన తర్వాత టైట్ చేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెనక పాటు వీలెక్కించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్లో ఫోర్క్ బాల్స్ అనమాట, ఇవి గ్రీజ్ అప్లై చేసేసుకొని నీట్గా బాల్స్లోకి చేతుల్లోనే మొత్తం గ్రీజ్ అప్లై చేస్తే ఏంటంటే పడిపోకుండా ఉంటాయి అన్నమాట. కోన్కి కూడా గ్రీజ్ అప్లై చేశా. కోన్లు పాతవి ఉన్నాయి ఫ్రెండ్స్, బాల్స్ కూడా పాతయే. నీట్గా పెట్రోల్ పెట్టి కడిగేసి గ్రీజింగ్ అప్లై చేసేసి బాల్స్ వేసేసా. ఫ్రెండ్స్, మీకు నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తే మీకు చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో చూడమని మీరు సజెస్ట్ చేయండి. ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డట్టు వాళ్ళు ఇబ్బంది పడకూడదని నేను చేస్తాను. సొంత ఖర్చు పెట్టుకొని ఇవన్నీ వెహికల్ కానీ ఇవన్నీ చేస్తున్నాను అనమాట. మీకు చూపిద్దామని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసి పెడుతున్నాను. చూడండి, ఇది కిందదనమాట. 2 కోన్స్ వస్తాయి, పైన ఒక కోను కింద ఒక కోను. బాల్స్ కూడా అంతే. సో కింద దానికి మనం బయట అప్లై చేసుకొని గ్రీజ్ అప్లై చేసేసి మంచిగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రీజ్ అప్లై చేయకపోతే బాల్స్ కింద పడిపోతాయి. అట్లనే ఓవర్ కూడా పెట్టకూడదు. లోపల కింద కోను కూడా గ్రీజ్ అప్లై చేసేసి నీట్గా దీన్ని స్లోగా కూర్చోబెట్టేసేసి మన దానికి పైన నట్ వస్తుంది కదా, నట్టేసి టైట్ చేసుకోవాలి. నట్ ఇటు తిప్పుకొని టైట్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, ప్లే ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. నార్మల్ టైట్ చేశాను నేనైతే, హ్యాండ్ టైట్ చేశాను. ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇచ్చి అప్పుడు చూసుకోవచ్చు. తర్వాత హ్యాండిల్ ఫిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. హ్యాండిల్ పెట్టేసి 29 నట్ ఉంది కదా, స్టీల్ నట్, దాన్ని టైట్ చేసేయాలి. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్, 4 రాడ్స్ అని కూడా అంటారు దీనికి ఫ్రెండ్స్. మన టీ ఫోర్క్ ఉంది కదా కింద, దానికి హోల్స్లో కొంచెం గ్రీజ్ అప్లై చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇట్లా కొంచెం టైట్కి వెళ్ళకుండా ఫ్రీగా వెళ్ళిపోతాయి.
ఆల్రెడీ అంతా రఫ్గా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకనే కొంచెం గట్టిగా ఎక్కుతున్నాయి. బట్ నో ప్రాబ్లం, బాగానే ఉంది. పెట్టేసేసుకొని పైన బోల్ట్ టైట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ 2 ఫిట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీల్ ఎక్కియాలంటే ఫ్రంట్ బ్రేక్ డ్రమ్ అనమాట ఇది. దీని క్యామ్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఫ్రీ చేసుకోవాలి, ఎందుకంటే పాతగా ఫ్రెండ్స్. పాత కాకపోయినా కొత్త బండ్లకైనా కానీ మనం సర్వీస్ చేసేటప్పుడు అది ఓపెన్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. పైన కొంచెం క్యామ్స్కి వాటికి కొద్ది గ్రీజ్ అప్లై చేయాలి, స్మూత్ ఆపరేటింగ్ ఉంటుంది. ఇప్పుడు వీలకి చేసుకోవడం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎంటైర్ వైరింగ్ అనమాట, బైక్ వైరింగ్ మనం ఎక్కిస్తున్నాం. జాగ్రత్త చూడండి. ఇది ఫ్రంట్ అనమాట. మన హెడ్ లైట్ దగ్గర మొత్తం వచ్చే వైరింగ్ ఇది. దీన్ని అట్లా పెట్టుకొని ఈ సైడ్ మన ఫ్రేమ్కి క్లిప్స్ ఉన్నాయి కదా, క్లిప్స్కి పెట్టేసేసుకుంటూ దాని తర్వాత ఇక్కడ కింద మన పల్ప్లకి కరెంట్ వచ్చేది ఉంటుంది కదా కాయిల్, అక్కడ దాని దగ్గరకు 2 క్లిప్స్ వస్తాయి. ఇంకొక 2 క్లిప్స్ ఏమో హార్న్కి వస్తుంది అనమాట. చూడండి, ఇవి 2 ఏమో హార్న్కి వచ్చాయి, ఇవేమో కార్బన్ అది మన స్పార్క్ ప్లగ్ కాయిల్కి వచ్చేది అనమాట, కరెంట్ కాయిల్కి. ఆ 2 ఫిక్స్ చేసుకుందాం. హార్న్ మనం ఇంజన్ ఎక్కించిన తర్వాత ఫిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం అది ఫిట్ చేస్తే అడ్డంగా ఉంటుంది మనకి, అది కానీ సపోర్ట్ సేఫ్టీ గార్డ్ కానీ అవి తర్వాత ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంజిన్ అయిపోయిన తర్వాత అంతా కూలింగ్ టైంలో పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ మనకి మ్యాగ్నెట్ కాయిల్స్ వచ్చేసాం, సప్లై కాయిల్ కనెక్షన్స్, ఈసీయూ సిడిఐ కాయిల్ లేదంటారు కదా ఫ్రెండ్స్. నాకు దీని గురించి ఐడియా లేదు, ఇంకా చూద్దాం, కొద్దిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సిడిఐ కాయిల్స్ వచ్చే కనెక్షన్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటున్నాయి. నెక్స్ట్ అటు రైట్ సైడ్కి వచ్చేసరికి బ్యాటరీ దగ్గర వచ్చే కనెక్షన్, వైరు, బ్యాటరీ ఇండికేటర్, బజర్ అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. వీటన్నిటిని చూసుకోవాలి. ఇక్కడ ఒక ఎర్తింగ్ పైకి ఉంది చూసారా, ఆ వైర్ కూడా ఎర్తింగ్ అనమాట. అదే కాయిల్ దగ్గర 10 mm బోల్ట్, దానికి కూడా కనెక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ అది నేను మర్చిపోయి ఎక్కడ పెట్టాలో తెలియక దాన్ని అట్లా వదిలేసా. మళ్ళీ తర్వాత నేను దానికే ఇచ్చేసి టైట్ చేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన బ్యాటరీకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎలా తెలుసుకోవాలో చెప్తా చూడండి. 3rd ప్లేస్లోనేమో మంత్ ఉంటుంది,
4th ప్లేస్లోనే ఇయర్ ఉంటుంది. 6 అని ఉంది కదా, 6 అంటే 2006 అది అండి. 3rd ప్లేస్లో ఈ ఉంది కదా, ఈ అంటే మనకి ABCDE 5వ నెల. 5వ నెల అంటే మే నెల. మే 2006లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫ్రెండ్స్. చూసుకోండి, చాలా ఈజీగా మనం కనిపెట్టచ్చు. ఇది ఎక్సైడ్ అనమాట. ఎమరాన్కి వేరే టైప్ ఉంటుంది, అది కూడా చెప్తా ఫ్రెండ్స్ మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, ఇక చూసుకొని మనకి పెట్టేయడమే. ప్రజెంట్ అయితే మనం పాత బ్యాటరీ పెట్టేద్దాం. ఇప్పుడు కొత్తగా నేను తీయలేదు, చూద్దాం. మనకి వర్క్ చేయకపోతే అప్పుడు ఇంకో బ్యాటరీ తీసుకొని వేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఎంత కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇంకా నేను మంచి వీడియోస్ అన్నీ తీసి పెడుతుంటా, మీకు డీటెయిల్గా అర్థం అవ్వటట్టు నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇప్పటికైతే ఇది December 31 అనమాట ఈవినింగ్. ఇంతవరకు అయితే నేను చేశాను ఫ్రెండ్స్. మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.